హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. అండ్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి ఏంటి, ఎప్పుడు నేను వంటలతోని అండ్ పెయింటింగ్తో వచ్చాను, నేను పేపర్స్తో వచ్చానేంటా అనుకుంటున్నారా? ఏం లేదండి, సింపుల్ అండ్ ఈజీగా ఫ్లవర్స్ మేకింగ్ చూపిస్తాను ఈరోజు మీకు. సో దీన్ని చూసి కిడ్స్ కూడా ఇంట్లో చేసుకునే విధంగా సింపుల్గా వితౌట్ ఎనీ మెజర్మెంట్స్తో మీకు చూపిస్తాను. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వచ్చేయండి. దీనికోసం నేను ముందుగా A4 షీట్ తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ మీరు తీసుకోవచ్చు. నేను రెడ్తో చూపిస్తున్నాను మీకు ఇది. అండ్ దీనికోసం నేను ముందుగానే ఆల్రెడీ కార్డ్బోర్డ్ మీద ఇలాగా డ్రాప్ షేప్ వేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నాను. సో దీనివల్ల మనకి ఈజీగా డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. అంటే అన్నీ ఈవెన్గా రావడం కోసం అని చెప్పి నేను ముందుగా కట్ చేసి ఉంచుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని డ్రాప్ షేప్ కింద డ్రా చేసుకుందాం. ఇలా మనకు నచ్చిన ప్లేస్లో ఇలా పెట్టుకొని అండ్ ఫింగర్ సపోర్ట్తోని పెన్సిల్తో జస్ట్ ఆ షేప్ ఇలా వేసుకుంటే సరిపోతుంది. చూసారా, చాలా ఈజీగా వచ్చేసింది డ్రాప్ షేప్. సో అలాగ మనం ఒక లైన్ అలా వేసుకుందాం. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని డ్రాప్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. అండ్ మనం ఒక పేపర్తో 3 ఫ్లవర్స్ దగ్గరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఇలాగా ఒక 2 లైన్స్ మనం డ్రా చేసుకోవాలి. అండ్ ఇలా మనం డ్రా చేసుకునేటప్పుడు కింద ఏదో ఒకటి సపోర్ట్గా పెట్టుకోండి. అప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా అన్నీ కూడా సేమ్గా వస్తాయి. అండ్ తర్వాత మనకి పేపర్ కూడా సేవ్ అవ్వాలనుకున్నట్టయితే కనుక మీరు చూసినట్టయితే పై లైన్ నేను ఇలాగా డ్రా చేశాను కదా. సో కింద మనం ఇలా డ్రా చేసుకోవడం వల్ల పేపర్ కూడా మనకి సేవ్ అవుతుందన్నమాట. కొంచెం గ్యాప్ ఇచ్చుకొని దగ్గరగా డ్రా చేసుకోండి. ఇలా 2 లైన్స్ డ్రా చేసుకున్నాను. సో సేమ్ షేప్లో మనం వీటిని కట్ చేసుకుందాం ఇప్పుడు. చూసుకుంటూ సేమ్ షేప్లోని షేప్ ఎక్కడ మనకి డ్యామేజ్ అవ్వకుండా నీట్గా డ్రాప్ షేప్ కట్ చేసుకోవాలన్నమాట. ఇలా సింపుల్ డిఐవేస్ అన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటే మన హోమ్ చాలా నీట్గా డెకోర్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కిడ్స్కి మంచి యాక్టివిటీ అనమాట. ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితో. సో సండే హాలిడేస్ ఉండేటప్పుడు లేదంటే హౌస్ వైఫ్స్ అలా ట్రై చేస్తూ ఉండాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో డ్రాప్ షేప్ మనకి. సో ఇలాగ మిగతావన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న డ్రాప్ షేప్ ఉన్నవన్నీ కూడా ఓ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం సేమ్ ఇందాక కట్ చేసుకున్న పేపర్ మిగతాది ఉంటుంది కదా. సో దాన్ని మీకు ఎంత వీలైతే అంత లెంత్తో ఇలా కట్ చేసుకోండి స్ట్రైట్గా. ఇక్కడ మీరు సేమ్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆపోజిట్ కలర్ అయినా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సేమ్ కలర్ తీసుకుంటున్నాను. నేను ఈ లెంత్లో కట్ చేసుకుని ఇలా కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ కొంచెం మన ఫింగర్ ఇక్కడ పెట్టుకొని కొంచెం గ్యాప్ ఇస్తూ సన్నంగా ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఫాస్ట్గా కట్ చేసి కింద వరకు కట్ చేస్తే కనుక మళ్ళీ దాన్ని మనం స్టిక్ చేసుకోవాలి గ్లూతో. సో కాబట్టి ఇదే కొంచెం స్లోగా జాగ్రత్తగా సేఫ్గా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఇలా చూస్తున్నారా, ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది వచ్చింది. సో ఈ వెడల్పు అయితే సరిపోతుంది మనకి ఇలాగా రావడం కోసం. సో కంప్లీట్గా ఇదంతా అలా కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు. సో కంప్లీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఈ గ్యాప్ ఇచ్చుకొని ఈ లెంత్ గ్యాప్ వదిలేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న దాన్ని మనం ఇలాగా సింపుల్గా రోల్ చేసుకోవాలి. కొంచెం ఇలా రౌండ్గా రోల్ చేసుకుంటూ రావాలి. చూసారా, ఇలా రోల్ చేసుకున్న దానికి ఎడ్జ్లో మనం కొంచెం గ్లూ అంటించుకొని జస్ట్ కొంచెం గట్టిగా ఒక 1 మినిట్ ఇలా పట్టుకుంటే ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతుంది ఇది. ఇలా గ్లూ పెట్టుకున్న తర్వాత మనం దీన్ని ఇలా సపరేట్గా
ఒక్కొక్క దాన్ని తీసుకుంటే పెడల్స్ కింద మనకి ఇలా లూజ్ అవుతాయి అన్నమాట. చూస్తుంటే చిన్న ఫ్లవర్లా ఉంది కదా. సో ఇలా మన ఫ్లవర్ మిడిల్ పార్ట్ అనమాట చేస్తుంది. ఇప్పుడు సేమ్ కలర్ తీసుకుంటున్నా, మీరు ఆపోజిట్ కలర్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు నేను దీనికోసం ఇటువంటి స్టిక్ తీసుకుంటున్నాను. ఎక్కడైతే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ ఎడ్జ్న కొంచెం గ్లూ పెట్టుకోవాలి. ఇలా గ్లూ పెట్టుకున్న దాన్ని స్టిక్ మనం ఇలా లోపల పెట్టుకుంటే టైట్గా ప్రెస్ చేస్తే లోపల గ్లూ స్టిక్ అవుతుంది. ఇలా స్టిక్ చేసుకున్న దాన్ని కాసేపు డ్రై అవ్వనివ్వాలి. ఆ గ్లూ దానికి కంప్లీట్గా స్టిక్ అయినంత వరకు మనం ముందుగా కట్ చేసి పెట్టిన డ్రాప్ షేప్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఏంటంటే మీకు ఒక సింపుల్గా ఒకటి చెప్తాను నేను. ఇక్కడ మనం పెన్సిల్ డ్రా చేసుకున్నాం కదా డ్రాప్ షేప్, ఏదైతే డ్రా చేసుకున్నామో అది మీకు ఇంకా డార్క్గా బ్లాక్గా కనిపించినట్టయితే రివర్స్ చేసుకొని ఫ్లవర్ని ఇలా కూడా స్టిక్ చేసుకోవచ్చు. లేదు ఇలా ఉన్నా ఓకే అనుకున్నట్టయితే ఇటు సైడ్ అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా తీసుకున్న ఫెదర్కి మనం పెన్సిల్ కానీ పెన్ కానీ యూజ్ చేసి జస్ట్ ఇలా థంబ్ ఫింగర్ తీసుకొని పెన్సిల్ ఇలా కింద పెట్టి జస్ట్ ఇలా అంటే లైట్గా మనకి ఇలా బెండ్ అవుతుంది పేపర్. మన పేపర్ క్వాలిటీ బట్టి అది కూడా బెండ్ అవుతుంది అనమాట. అయిపోతే చూసారా డిఫరెన్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు. దీనికి డిఫరెన్స్ చూసారా షేప్ అది. సో మిగతావన్నీ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. జస్ట్ ఫింగర్తో ఇలా అంటే షేప్ ఇలా వచ్చేస్తుంది మనకి. ఇలా కంప్లీట్గా చేసుకున్న తర్వాత ముందుగా స్టిక్ చేసుకున్నది తీసుకోవాలి. మనం స్టిక్ తీసుకొని ఫ్లవర్ ఒక డ్రాప్ షేప్ ఉన్నది తీసుకొని లైట్గా, ఎక్కువ గ్లూ అప్లై చేయొద్దు. సో లైట్గా ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇలా ఫ్లవర్ బేస్ ఉంది కదా, సో దానికి మనం ఇలాగా స్టిక్ చేసుకోవాలి. కొంచెం ఇలా ప్రెజర్ పెట్టి ఒక నిమిషం ఇలా పట్టుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది. నేను మెయిన్ ఈ స్టిక్స్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది 4 సైడ్స్ ఉంటుంది. సో 4 సైడ్స్ ఒకలాగా ఉంటుందన్నమాట. సో మనం ఒక 2 సైడ్స్ ఒక 2 ఫెదర్స్, ఇంకో 2 సైడ్స్ ఇంకో 2 ఫెదర్స్ తీసుకోవచ్చు. ఇలా గ్లూ అప్లై చేసుకొని ఇలా ఫెదర్ తీసుకొని ఈ డ్రాప్ షేప్ ఏదైతే ఉందో కిందన వాటర్ షేప్ జస్ట్ ఇలా పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఫాస్ట్గా స్టిక్ అవుతుంది. సేమ్ అలాగే ఆపోజిట్గా మనకి ఫ్లవర్ మొత్తం ఫిల్ అయ్యేలాగా స్టిక్ చేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. అంటే ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. కిడ్స్ చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి బర్త్డే గిఫ్ట్స్ కింద వాటికి ఇవ్వడానికి, లేదంటే మదర్స్ డేకి ఫాదర్స్ డేకి కిడ్స్ ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే చాలా బాగుంటుంది కూడా. సింపుల్గా పిల్లలు కూడా చేసుకోవచ్చు ఇది. అన్నీ ఇంట్లో ఉన్న వస్తువులే కాబట్టి సో ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. సో అంతే చూసారా. సో దీన్ని మనం ఇలా రిపీట్ చేస్తూ ఫెదర్స్ మొత్తం స్టిక్ చేసుకోవాలి. చూస్తున్నారా ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో అది ఫ్లవర్ పక్కన పెట్టుకోవాలి, కొంచెం గ్లూ స్టిక్ అయినంత వరకు పక్కన పెట్టుకొని ఇలా లైట్ కలర్ కానీ డార్క్ కలర్ కానీ గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని సేమ్ A4 షీట్. సో ఇందాక మనం మధ్యలో పార్ట్ చేసుకున్నప్పుడు మిడిల్ పార్ట్ చేసినప్పుడు ఏదైతే ప్రిపేర్ చేసామో సేమ్ అలాగా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని సేమ్ ఇందాక ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో అలాగే సన్నంగా కొంచెం కొంచెం గ్యాప్ వేస్తూ కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకోవాలి సేమ్. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్ ఉంది కదా, సో అలా దీన్ని కట్ చేసిన దాన్ని ఇలా పెట్టి ఒకసారి కొంచెం గట్టిగా ప్రెస్ చేసి పట్టుకోండి. గమ్ స్టిక్ అయినంత వరకు ఇలా పట్టుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తూ పట్టుకున్న దాన్ని దీనికి ఇలా గ్లూ అప్లై చేసుకొని
జస్ట్ ఇలా క్రాస్గా స్టిక్ అంతా మనకి కవర్ అయ్యే విధంగా కొంచెం చూపిస్తున్నాను. ఇలా క్రాస్గా మూవ్ చేసుకుంటూ స్టిక్ మొత్తం అంతా ఇలా కవర్ చేసుకోవాలి. ఒక రియల్ ఫ్లవర్ లుక్ వచ్చినట్టు వస్తుందన్నమాట మనకి. ఇది ఇలా ఎడ్జ్కి వచ్చిన తర్వాత కొంచెం గ్లూ అప్లై చేసుకొని ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత ఎక్కడైనా అంటుకున్నట్టున్నట్టయితే సో ఇలా అనుకుంటే అంతే. ఎంతో ఈజీ అండ్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అయిన మన ఫ్లవర్ రెడీ. చూడడానికి రియల్ ఫ్లవర్లా ఉంది కదా. సేమ్ ఇలాగే మిగతా ఫ్లవర్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఫ్లవర్ ఒకటే చేస్తే ఏం బాగుంటుంది, అది పెట్టుకోవడానికి ఒక మంచి పాట్ కూడా చేసుకోవచ్చు ఫ్లవర్ పెట్టుకోవడానికి. ఇది మనకి రోల్స్ వస్తాయి కదా, సో ఆ రోల్కి వచ్చిన దాన్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను నేను. మనం దీనికి ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ గోల్డ్ కలర్ ర్యాపర్ ఉంది. సో నేను దీనికి ఇలా ఉన్న ఫాయిల్కి వెనకతలా ఇలా గ్లూ పేపర్ ఉంటుంది కదా, సో ఇది మనకి కంప్లీట్గా ఇదంతా కవర్ అయ్యేలాగా స్టిక్ చేసుకోవాలి. పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. సో నా దగ్గర ఆల్రెడీ ఇది ర్యాపర్ ఉందని చెప్పేసి నేను స్టిక్ చేస్తున్నాను. లేదన్నట్టయితే మనం పెయింటింగ్ అయినా వేసుకోవచ్చు. నిజంగా గోల్డ్లా ఉంది కదా. సో మనం తీసుకున్న ఫాయిల్ కంప్లీట్గా దీనికి ఇలా స్టిక్ చేసుకోవాలి. సేమ్ దీని సైజు ఉన్న కార్డ్బోర్డ్ తీసుకొని దీనికి ఇలా స్టిక్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దానికి గ్లూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న దానికి దీనికి స్టిక్ చేయాలి. అంతే. ఎంతో సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉన్న మన ఫ్లవర్స్ రెడీ. ఎంత రియాలిటీగా ఉన్నాయి కదా చూడడానికి ఫ్లవర్స్ బ్యూటిఫుల్గా. ఇలా ఫ్లవర్ వాజ్ కింద కూడా మనం ఎక్కడైనా సెట్ చేసుకోవచ్చు దీన్ని. టీవీ యూనిట్ దగ్గర అక్కడ కూడా పెట్టుకోవడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది, మీకు ఎలా వచ్చింది అనేది కూడా కంపల్సరీ కామెంట్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న ఫ్లవర్స్కి ఇప్పుడు మంచిగా బొకే టైప్లో కూడా చేయడానికి ఇలా నేను A4 షీట్ ఒకటి తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ షేప్ వచ్చిన తర్వాత మనకి ఇలా బ్యాక్ సైడ్ నెమ్మదిగా తిప్పి 2-in-1 టేప్ ఉన్నట్టయితే 2-in-1 టేప్ దీనికి ఇలా ఫిట్ చేసుకోవాలి. ఈ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి ఫ్లవర్స్ ప్లేస్ చేసుకోవాలి. చూసారా చూడడానికి బొకే ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. సో మనం ఎవరికైనా ఇలా గిఫ్ట్ చేయాలనుకున్నట్టయితే కనుక ఇలా గిఫ్ట్ చేయొచ్చు. లేదు ఇంట్లో పెట్టుకోవాలన్నట్టయితే కనుక ఫస్ట్ చెప్పిన ఐడియా అయినా ప్రిఫర్ చేయొచ్చు మీరు. చూసారా ఎంత సింపుల్ అండ్ బ్యూటిఫుల్గా ఉందో చూడటానికి. ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కంపల్సరీ కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.